నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కొనుగోలు ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి మహిళా కార్పొరేటర్లకు జరిగిన అవమానంపై సాటి మహిళా కార్పొరేటర్ ప్రశ్నించకుండా అవమానపరిచిన వారికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల విమర్శ ప్రభుత్వ నిర్ణయానికి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న వివేక్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య డిమాండు కృష్ణానగర్ గుడి నిర్మాణం విషయంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలి బీఆర్ఎస్ కార్పొరేటర్ రమణారెడ్డి ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి బుర్ర శంకర్ గౌడ్ డిమాండు ఎన్టీపీసీ కేంద్రంగా ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సిపిఎం జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపులు అన్యాయం సెమీ స్కిల్డ్ లో పనిచేస్తున్న వారికి అన్స్కిల్డ్ హై స్కిల్డ్ లో పనిచేస్తున్న వారికి సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించడం సరైంది కాదన్న ఏఐటియుసి నాయకులు ఆర్ఎల్లి పోషం రంగు శ్రీనివాస్ ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టిన సిఐటియు నాయకులు 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఓ అవినీతి రెవెన్యూ అధికారి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు ముత్తారం మండలంలోని మచ్చుపేట మైదంబండ ముత్తారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన రైతులతో ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారు ఎంత దిగుమతి వచ్చింది ఇక కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చి ఎన్ని రోజులవుతుంది తేమ శాతం ఎంతుంది టార్పలిన్ కవర్ ఇస్తున్నారా మొదలగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచమని తెలిపారు వర్షాభావ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటూ పంటకు టార్పలిన్ కవర్లు కప్పాలని కలెక్టర్ తెలిపారు 17% తేమ రాగానే వడ్లకు కాంట వేయాలని కొనుగోలు కోసం ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్వింటళ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని ఇది ప్రత్యేకంగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు ధాన్యం అమ్మే సమయంలో రైతులు సమర్పించిన బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ముత్తారంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగినారు అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయని అన్నారు పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ వద్ద నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ ముత్తారం ఎంపీడీఓ సురేష్ డిప్యూటీ తహసీల్దార్ షఫీ తదితర అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు మహిళా కార్పొరేటర్లకు జరిగిన అవమానంపై సాటి మహిళా కార్పొరేటర్ ప్రశ్నించకుండా అవమానపరిచిన వారికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అన్నారు
గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత కార్పొరేటర్లు గాదం విజయ, కవిత, సరోజిని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలిపితే ఇక్కడి సీఐ తమపై కేసు నమోదు చేయడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా తమను 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టి దళిత కార్పొరేటర్మైన తమను దుర్భాషలాడారని తెలిపారు. సీఐ చేసిన పనిని సాటి దళిత మహిళా కార్పొరేటర్ గా ఖండించవలసిందిపై తమనే విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆ మహిళా కార్పొరేటర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సీఐ దళితులంటే వివక్ష చూపుతున్నారని, న్యాయం కోసం వెళ్లిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి సీఐని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని, ఈ విషయంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషనర్ వరకు వెళ్తామని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేగా చందర్ ఉన్న కాలంలో ఎన్ని పనులను చేయించుకొని దళిత బంధును కూడా పొందిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవగానే మక్కన్ సింగ్ మెప్పు కోసం చందర్ విమర్శించే స్థాయికి వచ్చారని అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే ఆ నాయకుని పంచని చేరే నాయకులు కూడా ఎమ్మెల్యే మెప్పు పొందాలని ఎగిరెగిరి పడుతూ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెనకాల తమకు ఏమీ పనులు కావడం లేదని, రాజ్ ఠాకూర్ను అనవసరంగా గెలిపించుకున్నామని మాట్లాడే నాయకులు ముందుకొచ్చి మాత్రం వీరుడు సూర్యుడు అంటూ డబ్బాలు కొడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కోసం కార్పొరేషన్ కార్యాలయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు ధర్నా చేసిన సందర్భంలో కూడా ఎవరిపై కేసులు పెట్టలేదని, పోలీసులు అమర్యాదగా ప్రవర్తించలేదని, అందుకు ప్రత్యక్ష సాక్షిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గాదం విజయ వెల్లడించారు. ఇక మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు కోట్లు తెచ్చామని చెప్తున్నారని, ఆ కోట్లు ఎక్కడ పెట్టారో, ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే హయాంలో వచ్చిన నిధులను చూపెట్టి మాజీ ఎమ్మెల్యే చందర్ కొబ్బరికాయలు కొట్టినా వాటిని మళ్లీ కొడుతూ కోట్లు తీసుకొచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముందు ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడే కాంగ్రెస్ నాయకుల రికార్డింగ్లన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే చర్చకు రండని మహిళా కార్పొరేటర్లు ప్రతి సవాల్ విసిరారు. 6వ తారీఖు చంద్రన ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు జరుగుతున్న అన్యాయంపై మేమందరం సంఘీభావంగా వెళ్ళినప్పుడు మాకు 41 CRPS రూల్లో 50 మందిని తీసుకెళ్ళి FIR చేయించిండ్రు. ఇక్కడ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు నార్మల్లీ మాకందరికి కాల్ వచ్చినాయి, ఫొటోసు, ఆధార్ తీసుకొని రమ్మంటే అలానే ఇచ్చి వస్తుంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 3:30-4 గంటలు కూర్చోబెట్టి మా సెల్ ఫోన్లు సీజ్ చేసి మాతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. నా పెళ్ళికి వచ్చిందని అది ఆ వర్డ్ అయితే ఒక 3-4 సార్లు రిపీట్ అయిందండి. 6 మహిళని ఆయన అసలు ఎంత అసభ్యంగా మాట్లాడడం అంటే రూడిష్గా, అసలు లేడీస్ బయటికి రావడమే ఎక్కువ. మీరు ఇలా బిహేవ్ చేస్తే మాకు ఇట్లా జరిగితే నార్మల్ లేడీస్ వచ్చి మాకేం చెప్తారు, వీళ్ళు డైరెక్ట్ టౌన్కి వెళ్ళి ఏం న్యాయం స్వీకరిస్తారండి. ఆయన అసలు ఎట్లుండంటే ఆయన సిఐగా బిహేవ్ చేస్తలేరు, కండవా వేసుకున్న కార్యకర్తలాగా బిహేవ్ చేస్తుండే ఇంద్రసేన రెడ్డి గారు అయితే. స్పెషల్గా నేను ఇదే చెప్తున్నా, ఇట్లా దళితుల పైన ఈయనకున్న వివక్ష నార్మల్గా లేదు. ఇంద్రసేన రెడ్డి గారు అయితే మహిళల పట్ల అనుచిత ప్రవర్తన ఉంది, ఒక్కటి కూడా సరిగ్గా లేదు. రెండోది, ఇదే ప్రవర్తన వీదనే మేము చంద్రన్న మా మహిళా కార్పొరేటర్లందరం ఏసీపీ గారి దగ్గరికి పోయి 5 days అయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదండి. ఇంద్రసేన రెడ్డి గారు మరి ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు. ఆయన డ్యూటీ ఆయన చేయాలి, అందులో బీఆర్ఎస్ చూడొద్దు, కాంగ్రెస్ చూడొద్దు. ఇలా చేస్తే మరి మాకి ఇలాంటి రెస్పాన్సిబుల్, మాకే ఒక రెస్పాన్సిబుల్ పీపుల్కి ఇలా ఉంటే పాపం మామూలు మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది? దయచేసి ఆయనని ట్రాన్స్ఫర్ చేయగలరని నేనైతే ఊరుకొని ఈ విషయంలో ఇక్కడతో వదిలాము. మహిళా కమిషన్కి వెళ్తాము, ఎస్సీ కమిషన్కి వెళ్తాము, ఆయనను వదిలేదే లేదు. దళితులై ఉండి కూడా పోలీస్ స్టేషన్లో మాకు దళితుల మహిళలకు అన్యాయం జరిగింది, అక్కడ అవమానం జరిగిందని మేము చెప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక దళితులంతా ఒకటే కదా. దళిత సోదరిమని మాట్లాడింది ఎంతవరకు కరెక్టు? దళితులం అందరం ఒకటే, మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మనం ఒకరు భయపెడితే భయపడటానికి మనం బానిసలం కాదు. ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళొక్కటే, దళితులు ఒక్కటే, బీఆర్ఎస్లో ఉన్న దళితులు ఒక్కటే. దళితులకు అన్యాయం జరిగినప్పుడు దళితులంతా కూడా ఏకం కావాలి. మీరేదో ఎమ్మెల్యే గారి మెప్పు పొందని కోసం, ఎమ్మెల్యే గారు మెచ్చుకుంటారు, పెద్ద పెద్ద పదవులు ఇస్తారు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పని చేశారు, ఎప్పుడు వర్క్ చేశారు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా వాళ్ళు?
ఇదే ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇదే బియ్యం షాప్లో చౌరస్తాలో కూర్చుంటే అయ్యో మేము కనబడితే మాకు పని చెప్తారో ఏమని చెప్పి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా పక్కకుంటే ఆయన కనబడకుండా వేయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఈ రోజు మన దెబ్బలు జరుచుకుంటూ ఎమ్మెల్యే మెచ్చుకోవాలని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చందరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేసుకున్న వాళ్ళే. నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారితో వర్క్ చేయించుకున్న వాళ్ళే. బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి పోయి చందరన్న దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు దళిత బంధువు తెచ్చుకున్న వాళ్ళే ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. అభివృద్ధి అని అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి జరిగింది? జలో ఛాలెంజ్ రాండి, చౌరస్తాకు రాండి, ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఈ 12 నెలలు కావస్తుంది, ఇంకొక వారం 10 రోజులైతే. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కూలగొట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడున్నది? ఆ అభివృద్ధి చూపెట్టండి. ఛాలెంజ్ మీకు మాకు ఛాలెంజ్. అదే చౌరస్తాకు రండి. మిమ్మల్ని జనాలు ఎంత తిట్టుకుంటారో. మీరు కాంగ్రెస్ నాయకులు కేవలం బయట ఏం చేస్తుండ్రంటే బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేని బదనాం చేసేది వాళ్ళే. మా ఎమ్మెల్యే మాకు ఏం పని చేస్తలేడు, మా ఎమ్మెల్యే మాకు అట్లా మేము కర్మానికి అని పని చేసినాం, మేము ఎందుకు గెలిపించినాం ఈ ఎమ్మెల్యేను అని తిట్టుడు వాళ్ళవంతే. మళ్ళీ ఏం చేస్తాడు ఈ సోషల్ మీడియాలో ఈ ముందుకు వచ్చేసరికి ఈ ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఎమ్మెల్యే మెచ్చుకోవాలని చెప్పి ఎమ్మెల్యేను పొగుడు జోకుడిగా వాళ్ళ జోకుడు చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావాలి. అటలు నమ్మకండి, మీరు కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి. మీ ముందు ఒక మాట మాట్లాడతారు, మీ వెనకాల ఒక మాట్లాడతారు. మీరు ఏ టైంలో ఎమ్మెల్యే సభను తిట్టిండ్రు, ఏ టైంలో ఎమ్మెల్యే మేడం తిట్టిండ్రు, ఎక్కడ తిట్టిండ్రు, ఏ ప్లేస్లో తిట్టిండ్రు, ఏ టైంలో తిట్టిండ్రు అనేది మొత్తం రికార్డుతో సహా నేను బయటికి తీస్తా. చందరన్న దగ్గర మీరు ఎక్కడెక్కడ పని చేయించుకున్నారు, ఎప్పుడొచ్చి పని చేయించుకున్నారు కూడా నేను ఇవన్నీ మొత్తం డాటా బయటికి తీస్తే మీ మోకాలు ఎక్కడ పెట్టుకుంటారు. ఈ రోజున చందరన్నను విమర్శించే హక్కు మీకు లేదు. కూడా ఒక మహిళలకు అగౌరవపరిచినప్పుడు మహిళా నాయకురాలు మాట్లాడడం నాకు విడ్డూరం అనిపిస్తుంది. ఇంకా ఇన్ని కోట్లు తెచ్చిండు, అన్ని కోట్లు ఎక్కడ తెచ్చిండ్రు? కోట్లు 35 కోట్లు ఎక్కడ? ఈ కోట్లు లేవు, ఏమి లేవు. చందరన్న తెచ్చినటువంటి పనులకు మీరు మరి దాన్నే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇటు తీస్తాను అది తీస్తాను, దాన్ని కొబ్బరికాయ కొట్టిన మాత్రమే కానీ ఇప్పటి వరకు ఎక్కడ తచ్చాడు మట్టి తీసి ఎక్కడ అభివృద్ధి జరిగింది? మీరు తీసుకొచ్చింది ఏంటిదో ఒకసారి మీరు ముందుకొచ్చి చూపెట్టండి. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండగేలాగా గడపకు తిరిగి ప్రతి గడపను తట్టినమో ఇప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి గడపను తట్టుతాము, ప్రతి మహిళను కదిలిస్తాము, ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి మీ 6 గ్యారంటీల సంగతి తేలుస్తాము. మేము మహిళా లోకమంతా ఏకం చేస్తాము. మీరు ఎలా పరిపాలన చేస్తారో మేము కూడా చూస్తాం. ఇదే నా సవాల్. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, రాకం లతా దామోదర్, నాయకురాళ్లు ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మెట స్వప్న, రమ్య యాదవ్, జె మౌనిక, గుర్రం పద్మగౌడ్, మాధవి, చింటూ, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ నిర్ణయానికి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న వివేక్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటగిరి పాపయ్య ఎంఆర్పీఎస్ నాయకులు ఉప్పిలేటి పర్వతాలతో కలిసి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కారణంగా
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకు వదిలేస్తూ తీర్పుని ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీలో 2 ఎమ్మెల్యే పదవులను, 1 ఎంపీ పదవులను అనుభవిస్తున్న వెంకటస్వామి కుటుంబం మాత్రం మాలలను రెచ్చగొట్టే విధంగా జిల్లాల వారీగా సభలను పెడుతూ వస్తున్నారని ఆరోపించారు. ఒక ఇంట్లో 3 మాలలు పదవులను అనుభవిస్తూ మాదిగలకు అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు వారి రాజకీయ పబ్బం కోసం మాలలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంకటస్వామి కుటుంబం మూలంగా 59 మాదిగ ఉపకులాలు నష్టపోతున్నాయని తెలిపారు. మాలలకు, మాదిగలకు జనాభా ప్రాతిపదికన అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఫలాలు సమానంగా అందాలన్నదే ఎస్సీ వర్గీకరణ కోరుతున్నామని, దాన్ని అడ్డుకోవాలని వెంకటస్వామి కుటుంబ సభ్యులు మాలలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ వర్గీకరణ కావాలని చెప్పని 59 కులాలకు అందరికీ సమాన భాగం కావాలని చెప్పని వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి కూడా ఇది న్యాయమేనని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీ రాష్ట్రాలల్లో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి నిండు సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నేను దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి, పార్లమెంటు నుంచి ఎన్నుకోబడ్డటువంటి వివేక్ కొడుకు వంశీ గారు, వివేక్ తర్వాత వాళ్ళ అన్న చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఈ పార్లమెంటు సభ్యుడు అయినటువంటి వివేక్ కొడుకు, వీరు 3 కలిసి కూడా మేము మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది, దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పని అతను జిల్లాకు కూడా మీటింగులు పెట్టడం జరుగుతూ ఉంది. అయ్యా, నీకు అన్యాయం జరుగుతుంది కావచ్చు మీ ఒక్క కుటుంబానికి, కానీ మాలలకు, మాదిగలకు 59 కులాలకు నష్టం జరుగుతుంది అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఆ నష్టం ఏంటిదో నువ్వు చెప్పాలి. మాలలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం చేస్తానని తిరుగుతా ఉన్నావు, ఇది న్యాయమా నీకు? నీ ఇంట్లోనేమో 3 కూడా, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అయి కూడా మాలలంతా కలిసి కూడా మేము గ్రామాలలో కలిసి బతుకుతా ఉన్నాము. వాళ్ళు మేము ఒకటే వాడలు ఉన్నాము, తిండికి లేని మాలలు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టినావు? ఎవరికి న్యాయం చేసినావు? ఇలా మాలల కోసం చేస్తానడం ఇది న్యాయం కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇదే గిట్ట వేరే వాళ్ళు అయినట్టే అంటే క్రమశిక్షణ చర్య కింద తీసుకొని మీరు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఇతను ఎందుకు చేస్తలేరో మీరు పార్టీ పరంగా ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని మా మాదిగ జాతి డిమాండ్ చేస్తూ ఉన్నది. కొద్దిమంది మాలలు రాజకీయ పరంగా ఈ వర్గీకరణ ఎదుర్కోవాలని చెప్పేసి, దీన్ని అడ్డుతలగాలని చెప్పేసి, దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఒక ఉద్యమం లెక్క ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రలో మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ. తెలంగాణలో మాదిగ సమాజం ఎక్కువ, మాల సమాజం తక్కువ. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే మాలలు ఎక్కువ ఉంటారో ఆ రిజర్వేషన్ పరంగా వాళ్ళకు హక్కులు కనబడితే వాళ్ళకు రిజర్వేషన్ అవుతాయి. మాల ఉపకులాలు 33 ఉంటాయి, మాదిగ ఉపకులాలు 43 ఉన్నాయి. సరే, మీరు మాల యుద్ధమే చేస్తున్నారు కదా, మాలలకు న్యాయం జరగాలంటున్నారు కదా, మీ మాలలకు అనుకున్నప్పుడు మీ మాలకు ఉపకులాలకు మీరేం సాధించి పెట్టారో ఇప్పటి వరకు తెలియజెప్పాల్సిన అవసరం వెంకటస్వామి గారికి ఉంది. ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాంపల్లి సతీష్, మాదిగ మిత్రమండలి నాయకులు ప్రభుదాస్, అడ్లూరి రాములు, అర్నకొండ రమేష్, పంగ రాజయ్య, దాసరి భూమయ్య, మాతంగి కుమార్, మడిపెల్లి దశరథం తదితరులు పాల్గొన్నారు. కృష్ణానగర్ గుడి నిర్మాణం విషయంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి బుర్ర శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శివకేశవ ట్రస్ట్ భూమి ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కాలనీ వాసులదని, ఆ భూమితో సాగర్ రావుకు గాని అభిషేక్ రావు గాని ఎలాంటి సంబంధం లేదని, సాగర్ రావు ట్రస్ట్ కు పెద్ద మనిషి మాత్రమేనని తెలిపారు. కాలనీ వాసులకు సంబంధించిన ట్రస్ట్ భూమిలో తప్పకుండా కాలనీ వాసులు గుడి నిర్మాణం చేపట్టి తీరుతారని వెల్లడించారు.
గుడి విషయంలో శ్రీనివాసు కొందరు క్రిస్టియన్లను ఇతర మతస్థులను పోగు చేసి గుడి నిర్మాణంలో వివాదం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. డిప్యూటీ మేయర్పై గంజాయి వ్యాపారి అంటూ నిందలు వేయడం సరికాదని, అభిషేక్ రావుపై ఎన్టీపీసీలో భూదందాలు, గంజాయి వ్యాపారి అన్న మాటలు నిరూపితం చేయాలని డిమాండ్ చేశారు. భూదందాలు, హత్య నేరాలకు పాల్పడి తన అనుచరులను కోల్పోయిన చరిత్ర తనకే ఉందని అన్నారు. డిప్యూటీ మేయర్పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దౌర్జన్యంగా అనుకోకుండా ఆ కాలనీ ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళను క్రిస్టియన్స్ వాళ్ళు వేరే వేరే మతస్థులను రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళందరినీ మహిళలను తీసుకొని ఊహించని రీతిలో పెట్రోలు తీసుకొని హత్య చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ శివకేశవ ట్రస్టుకు, అభిషేక్ రావుకు, లేకపోతే వాళ్ళ డాడీకి, వాళ్ళ నాన్న అభిషేక్ రావు వాళ్ళ డాడీ సాగర్ రావుకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా కాలనీకి సంబంధించిన విషయం. ఇందులో కేవలం సాగర్ రావు గారికి సంబంధం అని, డిప్యూటీ మేయర్కు సంబంధం అని చెప్పేసి వాళ్ళు అనడం మాత్రం ఇది హాస్యాస్పదం. అదేవిధంగా ఇంకా వాళ్ళు అంటారు డిప్యూటీ మేయర్ గంజాయి యువతకు అలవాటు చేస్తుండు, మందు యువతకు అలవాటు చేస్తుండు అని చెప్పేసి అంటారు. ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, లేకపోతే మా ప్రోద్బలంతో ఎక్కడైనా గంజాయికి సంబంధించిన విషయం ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు ఏమైనా నమోదైందా? ఇంకోటి కృష్ణానగర్ ఏరియాలో కానీ, ఎన్టీపీసీ ఏరియాలో కానీ టోటల్ ఓవరాల్గా అభిషేక్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడైనా భూదందాలకు పాల్పడ్డారా? ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగినాయా వారి ఆధ్వర్యంలో? నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా, ఎక్కడికైనా చర్చకు సిద్ధం. ఒక్కేదో పెడతాడు హత్యాయత్నాలు, హత్య కేసులు ఎక్కడ కూడా మా మీద ఇప్పటివరకు కాలేదు. మీకు ఆ చరిత్ర ఉంది భూదందాలలో చేసి మీ మిత్రులను మీరు కోల్పోయారు. మేం కాదు కదా ఇప్పటివరకు. మీరు ప్రాణాలు కొడుకు భూదందాలలో ఇన్వాల్వ్ అయ్యి చేసిండ్రు, మీ మిత్రులను కోల్పోయినారు. మీరు హత్యా ప్రయత్నాలు చేసిండ్రు, హత్యలలో మీరున్నారు, కేసులలో మీరున్నారు. ఇప్పటి వరకు మేము ఏ కేసులలో, ఏ హత్య కేసులలో లేము, ఏ భూదందాలలో మా మీద కేసు కాలేదు. అది ముందు మీరు తెలుసుకొని మాట్లాడు. 10 మందికి పెట్టే చేయ కానీ 10 మందికి ఇది ద్రోహం చేసే చేయ కాదు, అన్యాయం చేసే చేయ కాదు. అది మీరు ముందు తెలుసుకోవాలి. అంతేగాని ఏదో వీళ్ళని రెచ్చగొడతారు. అది పూర్తిగా కృష్ణానగర్ వాసులకు వ్యక్తిగతమైన భూమి. ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. అది ఖచ్చితంగా కాలనీ వాసులు కట్టి తీరుతారు. అంతేగాని ఇది అభిషేకరావు వ్యక్తిగతం కాదు, సాగర్రావు వ్యక్తిగతం కాదు. సాగర్రావు గారు దానికి ఒక పెద్ద మనిషిగా ట్రస్ట్కు ఉండొచ్చు, కానీ దాన్ని వేరే రకంగా రాజకీయంగా పొలవడం మీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తగదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ ఆరోపణలను మానుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎన్టీపీసీ టౌన్ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణానగర్లో గుడికి సంబంధించిన విషయంలో మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, రామన్ కార్పొరేషన్ చేయబడినటువంటి అభిషేక్ రావు గారి మీద పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయడం అనేది మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకర విషయం. ఏదైనా సమస్య ఉంటే ఈ విషయంలో గుడి అనేది ఓన్లీ అభిషేక్ రావు గారు, సాగర్ రావు గారు ఉంటుంది కాదని ఈ ప్రాంత ప్రజల మనోభావాల మేరకే అక్కడ గుడి నిర్ణయించారు. ఆ గుడి నిర్మించే సమయంలో చూస్తున్న సమయంలో ఈ అభిషేక్ రావు డిప్యూటీ మేయర్ గారిని, వాళ్ళ నాన్నగారు సాగర్ రావు గారిని అక్కడ ఇద్దరు మీద బెదిరింపుల చర్యలు పాల్పడి పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయడం అనేది బాగా బాధాకర విషయం. దీని మీద పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, లేదంటే ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ, ఎలాంటి నాయకులు కూడా తలవకుండా చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్ళి కట్టే చర్యలు కోరుకుంటున్నాం. మేము అభివృద్ధి కోసం కానీ మంచి పనుల కోసం స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం తప్పకుండా. కానీ ఇలాంటి మాత్రం పునరావృతం కాకూడదు. అలాగే ఇక గల్లీ నాయకులు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి రకరకాల భయభ్రాంతులకు గురి చేసి మున్సిపల్ సిబ్బందిని కానివ్వండి, ఎన్టీపీ సిఎస్ఆర్ని కానివ్వండి, ఈ రకంగా బెదిరిస్తూ ప్రోటోకాల్ లేకుండా మా యొక్క డివిజన్లలో ఏదన్నా వర్క్ ఓపెనింగ్ అప్పుడు మా కార్పొరేటర్లను, ప్రజల చైతన్య నాయకులను, కార్పొరేటర్లను కూడా పిలవకుండా వారికి కొబ్బరికాయ కొట్టి అలాంటి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఇంతవరకు జరగలేదు. మేము గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్షసాధ్యులు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎవరి మీద పోలీసు విధులకు కానీ ఏ రోజు కూడా అడ్డం పడ్డ పరిస్థితులు లేవు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ నాయకులు ఈతనూరి శంకర్, పర్వతాలు, కార్పొరేటర్ కల్వచల్ర కృష్ణవేణి, కంకటి రవిగౌడ్, ముద్దుసాని సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. బ్యాక్ టు న్యూస్. ఎన్టీపీసీ కేంద్రంగా ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సిపిఎం జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాగయ్య పార్టీ నాయకులకు, కార్మిక కర్షకులకు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు నాంసాని శంకర్తో కలిసి యాగయ్య మాట్లాడుతూ ఎన్టీపీసీలోని శ్రీ లక్ష్మీకేశవ ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా 3వ మహాసభలు ఈ నెల 23, 24న జరగనున్నాయని, ఈ మహాసభలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెరుగుదల కోసం, రైతుల కోసం 3 సంవత్సరాలుగా చేసిన పోరాటాలను పరిశీలిస్తూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలను జీవోను సవరించి 25,000కు పెంచేలా చేపట్టవలసిన పోరాటాలపై, రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం రైతులకు గిట్టుబాటు ధరపై తదితర అంశాలను చర్చించనున్నామని తెలిపారు. రాజు రహదారి వెంట గోదావరి ఖని నుంచి ఎన్టీపీసీ బి గేట్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని, సర్వీస్ రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయాలని, బొగ్గు బ్లాకుల వేలంపాట ఆపివేయాలని మహాసభలో చర్చించనున్నామని వెల్లడించారు. సిపిఐఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఎన్టీపీసీ జ్యోతినగర్ శ్రీ లక్ష్మీ కేశవ్ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. ముందుగా 23వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు, సిపిఎం పార్టీ అభిమానులు సాయంత్రం జరిగే ఎన్టీపీసీలో జరిగే బహిరంగ సభకు వేలాది సంఖ్యలో కదిలి రావాలని మేము ముందుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే 23, 24 తారీఖులో జరిగే మహాసభ కూడా జిల్లా నలుమూలల నుండి మహాసభకు ప్రతినిధులుగా హాజరవుతున్నారు. గత 3 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే అనుసరించిందో వాటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి వాటిని సమీక్షించుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు కూడా భవిష్యత్తు కర్తవ్యాలు, ఉద్యమ కర్తవ్యాలను కూడా ఆ మహాసభ చర్చించబోతుంది. ఈ మహాసభ ఈ ప్రాంతం ఉండే కార్మిక వర్గం కోసం ఒక తీర్మానాలు కూడా చేయబోతుంది. భవిష్యత్తులో జీవోలు సవరించాలి, సమాన పనికి సమాన వేతనమైన 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేయబోతుంది, చర్చించబోతుంది. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని, 100 పడకలు ఉండాలని, కార్మికులకు సౌకర్యం కల్పించాలని చేసినప్పటికీ అది ఇవాళ స్థలం కేటాయింపులో అది ఒక రకంగా అశ్రద్ధ జరుగుతుంది. ఒకరది ఉన్న వాటి ఫండ్ రిలీజ్ చేయడంలో కూడా పాలక వర్గాలు వాటి మరి తప్పుడు విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈఎస్ఐఎస్ హాస్పిటల్ కూడా ఇక్కడికి రావాలని, అది 100 పడకలు ఉండాలని రేపు ఈ మహాసభ చర్చించబోతుంది. 23, 24 తారీఖులో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అవి మహాసభలు అనేవి గత 3 సంవత్సరాలలో ఏమేమి చేసినామనేది, పోరాట కార్యక్రమాలు, ఇంకా మిగతా
కావాల్సిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటిని చర్చించుకొని మహాసభలో తీర్మానం చేసి గత 3 సంవత్సరాలకు జరగబోయే విధానాలను రూపొందించుకోవడం ఈ మహాసభ ఉద్దేశం. దీనికి కూడా అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ సహకరించాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. మరియు ఇక్కడ ఎన్టీపీసీ రామగుండంలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రాజెక్టు వచ్చింది. తర్వాత 2x300 మెగావాట్స్ కూడా రాబోతున్నది. మరి ఇక్కడ ఏదైతే స్థానికులందరికీ కూడా ఉద్యోగాలు 90% కల్పించాలని చెప్పి ఒక డిమాండ్ నడుస్తూ ఉన్నది. కానీ ఎవరిని తీసుకోకుండా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఏదైతే డబ్బులు తీసుకునే మరి ప్లాన్ చేస్తూ ఉన్నారు, దాన్ని రద్దు చేయాలి. ఎవరైతే ఇక్కడ ఉన్న యువతకు ఏదైతే ఒక ఇంటర్వ్యూ పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఏ ప్రాజెక్టులో కూడా ఆర్ఎఫ్సీఎల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, మరి ఏపీసీ ఇవి జెన్కో కావచ్చు, ఇందులో ఇప్పటి వరకు కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు. అవి మేము ఏమంటుంటే సిపిఎం పార్టీగా ఏదైతే ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్యను రూపుమార్పాలంటే, ఏదైతే ఈ కరప్షన్ తగ్గాలి అంటే ఇక వీళ్ళందరినీ కూడా మన యువతను ఒక ఇంటర్వ్యూ పద్ధతి ప్రకారంగా తీసుకుంటే మంచిదని చెప్పి మరొకసారి సిపిఎం పార్టీగా తెలియపరుస్తాం. ఈ విలేకరుల సమావేశంలో మహాసభల ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రామాచారి, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు, కోశాధికారి భిక్షపతి, నాయకులు కొంకపల్లి మల్లేష్, గేట్ల లక్ష్మారెడ్డి, టి రవీందర్, ఎన్ సాంపయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సెమీ స్కిల్డ్ కార్మికులకు అన్స్కిల్డ్, హై స్కిల్డ్ లో పనిచేస్తున్న వారికి సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించడం అన్యాయమని, వివిధ ట్రేడ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపులో న్యాయం చేయాలని ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర భవన్ లో సోమవారం రాత్రి జరిగిన సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పనికి తగ్గ వేతనాలు యాజమాన్యం చెల్లించడం లేదని, దీనిపై ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు లాగానే పనిచేస్తున్నారని, కానీ వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాని సింగరేణిలో ఉన్న టీబీజేకేఎస్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికుల సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు యాజమాన్యం తక్కువ పేమెంట్ చేయడం వల్ల వారు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ట్రేడ్స్మెన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు చెల్లించవలసి ఉండగా అన్స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా బోనస్ 10,000 చెల్లించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, కానీ యాజమాన్యం 5,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా బోనస్ ఇప్పించడం ఏఐటీయూసీ ఘనత అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. లేనటువంటి హక్కును ఇలా ఏఐటీసీ రేపునేషన్ ఆయన మరి సాధించి పెట్టింది. మరి జీవితంలో ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఇలా దీపావళి బోనస్ లాభాల వాటాలో ఇలా 5,000 రూపాయలు ఇలా ఏఐటీసీ మనకు సాధించి పెట్టింది. ఈ 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూనే పోతుంది. మరి పైన ఎప్పుడైనా పోరాడడానికి ఒకే ఒక సంఘం ఎర్ర జెండా సంఘం. మీకు తెలుసు, ఇది 100 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన యూనియన్. దీంట్లో అనేక కార్మికులు, సంఘటిత, అసంఘటిత, పర్మనెంట్ కార్మికులు, హమాలి కార్మికులు అన్నీ కలబోసి ఉన్న కార్మిక ఏకైక సంఘం ఏఐటీసీ. ఆ ఏఐటీసీలో పనిచేస్తే మీ హక్కులు సాధించబడతాయి. ఆ ఏఐటీసీ సాధించిన హక్కులే ఇప్పటివరకు మనం అందరం అనుభవిస్తున్నాం. కాబట్టి మీకు కూడా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ మొన్ననే చూసినాం, 5,000 రూపాయలు బోనస్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి హక్కులు మీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వేతనాలకు కూడా సంబంధించి రేపు జరిగే 28వ తారీఖున జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి దాన్ని కూడా అమలుపరచడంలో యూనియన్ ముందుంటుందని మీరందరూ 120 మంది సంఘటితమై వచ్చినట్టయితే మీ సమస్య మనం మేనేజ్మెంట్తో కూడా ఢీకొనే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే టెక్నీషియన్గా, ట్రేడ్మెన్స్, హెల్పర్లుగా మనం దాన్ని కూడా అదే రకంగా మనం టెండర్ వేసి దాన్ని సాధించుకునే వీలుంటుంది. కాబట్టి ఇంకా మీ తమ్ములను, అన్నలను
సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆజీవన్ ఏరియా అధ్యక్షులు ఎంఏ గౌస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటియుసి నాయకులు సంఖ్య అశోక్, వెంకటరెడ్డి, బిటి వెంకటేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, సింగరేణి సివిల్ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు బి రాజయ్య, పోషం, హరికృష్ణ, రామాంజన్, సతీష్, శంకర్, వీరాచారి, మధు, రవీందర్, రమేష్, అజయ్తో పాటు దాదాపు 100 మంది సివిల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని, కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆర్టీసీలో ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలన్నారు. ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు కృషి చేస్తుందని కుమారస్వామి తెలిపారు. కార్మికుల ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది. దీన్ని అదునుగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికి కూడా వాళ్లకు లీవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది, వీక్లీ ఆఫ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు రాత్రి అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలవుతున్న అధికారంలోకి వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ బోర్డులో నియమించినటువంటి ఉందో దాంట్లోనే మళ్ళీ కొత్త వాళ్ళతోని ఆ బోర్డును నియమించాలనేటువంటి ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించేటువంటి ఆలోచన చేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. అంతర్గం తహసీల్దార్ కార్యాలయంలో 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఓ అవినీతి రెవెన్యూ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లింగపూర్ నుంచి అంతర్గాంకు గత నెల 27వ తేదీన అలకుంట మహేష్ అనే వ్యక్తి ఇసుక తరలిస్తుండగా అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనికి 25,000 రూపాయల జరిమానా విధించడంతో ఈ నెల 14వ తేదీన మహేష్ జరిమానాను కట్టారు. అయితే పట్టుకున్న ట్రాక్టర్ను రిలీజ్ చేయడానికి ఆర్ఐ శ్రీధర్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆర్ఐ వేధింపులు భరించలేక మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం లంచం తీసుకున్న ఆర్ఐ పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాసి పంపిండు, కేసుకి 25,000 చొప్పున ₹1,00,000 పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడి నేను మాకు సార్ ₹1,00,000 ఎట్లా పడుతుంది సార్ అది ఇది అని చెప్పిన. ఆ ఫైల్ చూపెట్టాను సార్. 4 సార్లు దొరికిందా 10 సార్లు దొరికిందా సార్? నేను తెచ్చుకునేదే నెల రోజులు అవుతుంది బండి. ₹1,00,000 పైన ఎట్లా కట్టాలా సార్? నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టరు ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్. మాట్లాడితే మేము వెళ్ళిపోయినా సార్. మళ్ళీ 2 రోజులు 3 రోజులకు మళ్ళీ వచ్చి ఈక్వైజ్ చేసి దండం పెడతాక సార్ నీ కాలు ముక్తా సార్ అని చెప్పి సార్ని ఈక్వైజ్ చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో ₹1,00,000 డీడీ కట్టుకొని రాపో. ఏ లెక్కలో కట్టాలి సార్ ₹1,00,000 డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్. మళ్ళీ పోయి మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వచ్చిన సార్. చూడండి సార్ నేను గరిబో నేను చేసుకుంటే బతికటోని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన. సార్ 25,000 డీడీ కట్టుకొని రాపో అన్నాడు. 25,000 డీడీ కట్టుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ
పైసలు అన్ని 50,000 అని చెప్పి మాట్లాడింది సార్. 50,000 అంటే ఆర్ఐ సార్ కలిసిండు, మాట్లాడినా సార్. చెప్పిరంట కదా సార్ ఆర్ఐ సార్కు 12,000 అని చెప్పి చెప్పింది సార్. ఆర్ఐ పేరు శ్రీధర్, ఆర్ఐ సార్ పేరు శ్రీధర్. శ్రీధర్కు 50,000 తీసుకురా అని చెప్పి అన్నాడు. మళ్ళీ 50,000 తీసుకురా ఆర్ఐ సారు చెప్పింది సార్. తీసుకొచ్చిన సార్ అని చెప్పి ఆర్ఐ సారు అప్పుడే వచ్చిండు. సార్ సింహారావు సార్ని కలిసిన, మీకు చెప్పిండంట కదా సార్ అంటే చెప్పిండు తే అని చెప్పి అన్నాడు. చేపింది సార్. పైసలు 12,000 రూపాయలు ఆర్ఐ చేతుల ఇచ్చిన లెక్క పెట్టుకున్నాడు సార్. మా డీడీ పేపర్ 25,000 డీడీ పేపర్ను 12,000 లెక్క పెట్టుకొని 1 గంట సేపు వెయిట్ అయ్యి డీడీ మన రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి అంటే ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొడితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినా సార్. ఇది సార్ ఏదైనా ప్రూఫ్ ఉన్నదా, అది ఉన్నది ఏదన్నా అంటే ఎలాంటి ప్రూఫ్ లేదు సార్. నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిసేపును పంపించింది సార్. వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు, ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో ఇల్లు పో అని చెప్పి అన్నారు సార్. పోయినా సార్. సీసీ కెమెరా ఇలా జోద పెట్టుకొని 2 ఆడియో అవి పెట్టిండు, మీ ఇంటో అని చెప్పి అన్నారు సార్. ప్రస్తుత సమాజంలో విద్యతో పాటు వృత్తి శిక్షణలు కూడా నేర్చుకున్న వారికి జీవితంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.